మనకి డ్యాబు ఏదైతే ఉందో ఇది మనకి డ్రై అయిపోయింది. ఓకే, డ్రై అయిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో దీంట్లో మనము వైట్ కలర్ వేస్తాం. వైట్ కలరు స్టాంపింగ్ అంటే కడీ బ్లాక్ ప్రింటింగ్. దీని మీద మనము ఏదన్నా డైరెక్ట్గా కనుక దాని మీద మనం ఏదన్నా డైరెక్ట్గా కనుక మన స్టాంప్ లాగా మనం ఏమైనా పెట్టుకొని చేసేస్తే దాని డిజైన్ అనేది పైకి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఒక లేయర్ 2 లేయర్స్ అనేది మనం కలర్ ఎప్పుడు కూడా ఇట్లా మనం కలర్ని దాని మీద క్లాత్ వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా పెయింటింగ్ లోపలికి వెళ్ళిపోకుండా అక్కడికి వచ్చి ఆగిపోతుంది, ఎక్కువ రాదు దీన్ని దాటి. ఎప్పుడు మీరు కలర్స్ వేసుకొని ఎక్కువ మీరు చీరల మీద వేసుకోవాలంటే 2-3 పొరలు వేసుకోండి, అది ఫాస్ట్గా అవ్వాలంటే. ఇట్లా ఓకేనా, ఇట్లా ఉంటుంది. డైరెక్ట్గా కలర్ మీద పెట్టకండి. ఇది నేను ప్రింట్ వేసుకుంటూ వెళ్తున్నాను, చూడండి ఒకసారి. కానీ కింద మీరు ఏదన్నా న్యూస్ పేపర్ కానీ కొంచెం మెత్తటి క్లాత్ కానీ పెట్టుకుంటే బంప్కి కొంచెం ఈజీగా అంటుకుంటుంది. ఇది బాగా డ్రై అయిపోయింది కదా, అట్లా అన్నమాట. అన్ని వైపులు అంటుకుంటుందో కొంచెం ముద్దరగా ఉండేది ఏమైనా ఉంటే తీసుకోండి. డ్యాబు కూడా ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్లోనే ఇది ఒక ప్రింటింగ్ సెక్షన్కి సంబంధించినది. ఒక క్లాత్ తీసుకొని మట్టి ఉంటుంది కదా, ఆ మడ్డ ఏదైతే ఉందో ఆ మట్టిని తీసుకొని మట్టిని లూజ్గా బురదలాగా తయారు చేసుకొని శారీస్ మీద మన క్లాత్ మీద వేస్తారన్నమాట. వేసి దాంట్లో డ్రై అవ్వడానికి కొంచెం గమ్ము పొడి అండ్ పేడ, ఆవు పాలు ఇవన్నీ కొంచెం కన్సిస్టెన్సీ కోసం కలుపుకుంటారు. కలిపిన దాన్ని మనకి ఇండిగో అనేది చెట్టు ఉంటుందమ్మా. ఆ చెట్టు ఆకుల రసాలను ఉడకబెట్టిన దాంట్లో ఈ క్లాత్ని యాజ్ డీజ్గా వెళ్ళి ముంచుతారు. ముంచితే మొత్తం అంతా కలర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ కలర్ని మళ్ళీ విడిగా నీళ్ళలో డైల్యూట్ చేయగానే ఆ మట్టి, ఆ గమ్ము అంతా ఊడొచ్చేస్తుంది. ఊడొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కలర్ లైట్గా ఆటోమేటిక్గా ఆ మడ్డున్న ఏదైతే ఆ డిజైన్ ఉందో అది పోయి లైట్ కలర్గా కనిపిస్తుంది. అందుకని మీరు డాబును ఒకసారి ఎతకండి, లైట్ కలర్ డార్క్ కలర్గా కనిపిస్తుంది. సో ఒరిజినల్ ప్రాసెస్ అది, మనం దాన్ని ఇమిటేషన్ చేస్తున్నాం అనమాట, అంతే. ఇక్కడ కలర్ అయిపోగానే మనం ఇక్కడ చూసుకొని కలర్ చూసుకోండి. మీకు దీంట్లో కలర్స్ ఆప్షన్స్ ఏమీ లేవు, ఓన్లీ వైటే. బికాజ్ అవి లైట్ కలర్ షేడ్ లాగా అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే లేవు, కానీ ఇండిగో కలర్ అది అన్నమాట. సో ఇది కనుక మీరు రాకపోతే, అంటే మేడం మా దగ్గర స్టెన్సిల్ లేదు అని అనుకునే వాళ్ళకి క్లేతో తయారు చేసుకోవచ్చు. క్లేతో ఇట్లా మన దగ్గర మౌల్డిట్ ఉంది కదా, ఈ మౌల్డిట్ని మనం లావుగా తయారు చేసుకొని ఎత్తు పల్లాలు లేకుండా జాగ్రత్తగా గమ్ముతో అంటించుకొని ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డ్రా చేసుకోండి. కానీ సర్ఫేస్ అంతా ఒకేలా ఉండాలి, మొత్తం అంతా కూడా. ఇలా కొడితే మనకి యాజ్ డీజ్గా ఎత్తు పల్లాలు ఉండకుండా కనుక మీరు తయారు చేసుకోవచ్చు. ఇలాగా స్టాంప్ని మీరు ఓన్గా కూడా మీకు ఇష్టమైన డిజైన్ తయారు చేసుకోవచ్చు. అంటే కడీ బ్లాక్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే దానికోసం నేను చెప్పాను అనమాట. ఓకేనా? సో ఇట్లాగా మీరు డ్యాబుని రెడీ చేసుకోండి. స్టాంపింగ్లో ఏ డ్యాబు, బి వెజిటేబుల్ ప్రింటింగ్, ఈ 2 ప్రింటింగ్ సెక్షన్స్. ఓకేనా?